ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నందలూరులోని సోమనాథేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అందుకని నేను ఈరోజు చీర కట్టుకుంటున్నాను. హెయిర్ స్టైల్ కోసం అని ఇలా వేసుకొని ఉన్నాను. రాత్రి వేసుకున్నాను, ఇంకా అలానే పనుకున్నాను. మన పువ్వులతో టీ చేసుకున్నాము. ఈరోజు కొన్ని కొద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంతో టీ చేసుకుని తాగుదాం. ఇంకా పువ్వులతో టీ చూపిస్తారండి. ఇక్కడ చూసారా, జస్ట్ వేడి నీళ్ళలో ఒక 5 minutes పెడితే ఇట్లా వాటర్ అంతా బ్లూ కలర్లోకి మారిపోతుంది. దీంట్లో కొంత లెమన్ వేస్తే పర్పుల్ కలర్లోకి మారుతుంది. బట్ నేను ఈరోజు లెమన్ వేయకుండా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎంత బ్లూ కలర్లో మారిపోయింది కదా. ఇప్పుడు ఇది రెడీ ఫర్ టీ, తాగడానికి రెడీగా ఉంది. ఇంకా మనం చిన్న గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఇది పింక్ పందే, కానీ కాలువలో అంతా తిరిగి బ్లాక్ అయిపోయింది. చూడండి వైట్. ఓయ్ ఓయ్ పంది 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 అనటం కానీ చాలా రేర్గా కనిపిస్తున్నాయి ఈ మధ్యన. ముందు ఎక్కువ ఉండేవి. ఈ మందారం చెట్టుకు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. చిన్నగా 1, ఇక్కడ కింద 2, లోపల 3, 4, 5, 6, 7, 8 ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక చిన్న చెట్టు కింద చిన్న తొట్టులో ఉంది చెట్టు. పల్లీ చట్నీ దోశ బ్రేక్ఫాస్ట్కి. మా అమ్మ పల్లీలని ఇదంతా తొక్కు తీయమంటే నేను తింటూ కూర్చున్నాను. మా అమ్మ తిడుతుంది, తక్కువ చేశాను ఆల్రెడీ, నువ్వు తినకు అని. బట్ నాకు తినాలనిపిస్తుంది, టేస్ట్ బాగున్నాయి. ఇది ఒక క్లిప్స్ ఇచ్చారు. నేను రెడీ అయిపోయాను, చూసారా. అయితే అమ్మ చీర అండ్ ఈ బ్లౌజ్ నేను మీషోలో తెప్పించుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మేము సోమనాథేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మన ఇంట్లో పూలన్నీ కోసేద్దాం. ఆల్రెడీ ఇంట్లో దేవుడి కోసం కోసారు. సో నేను ఇంకొన్ని కోసేద్దాం అనుకుంటున్నాను. ఒక మందారం వచ్చింది ఆ పక్క నుంచి. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ చూసారా ఎన్ని మందారాలు ఉన్నాయో చెట్టు నిండా. అన్ని పూలు కొద్దాం. మన చెట్టులో పూలు స్వామికి పెడితే ఆ తృప్తే వేరు. సరే పూలు కూడా కొద్దాము. ఇక్కడ చూడండి, జుంకా మందారం అంటారు. ఇది మందారాల్లో ఒక వెరైటీ. ఒకటి కొద్దాం చాలండి. 3 వరాహాలు ఒక్కటన్నా తీసుకుందాం. ఎంత బాగా వచ్చిందో. శంఖపూలు, వైట్ శంఖపూలు. ఇక్కడ పూలు ఏమి కనిపించట్లేదు, ఆల్రెడీ అన్ని కోసేసారు. ఇవి సరిపోతాయి. ఇంకొన్ని తులసి కోద్దాము. పూలు దేవుడి కోసం గుడికి తీసుకున్నాను. టెంపుల్కి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. మేము బస్లో వెళ్ళాము. ఫ్రీ బస్ వేసాక ఫస్ట్ టైం బస్లో వెళ్ళటము. అందుకని టికెట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది టెంపుల్. ఓపెన్ స్పేస్ ఉంటుందంటే ఫుల్ ఆర్కిటెక్చర్. అయితే ఇది ఒక 1000 years ఓల్డ్ టెంపుల్. చోళా డైనాసిటీ రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కట్టించిన టెంపుల్. దాని తర్వాత పాండ్యాస్, కాకతీయాస్ వీళ్ళంతా కూడా రూల్ చేశారంట. ఇది ఒక చాలా ప్రాముఖ్యతమైన టెంపుల్. ఈ టెంపుల్లో ఏంటంటే ఎవరైనా ఒక కోరిక కోరుకొని 9 rounds చుట్టూ తిరిగాక తప్పకుండా తీరుతుంది అనే ఒక నమ్మకం. కోరిక తీరాక వచ్చి 108 rounds తిరుగుతారు. మీరు ఇందాక చూసారు కదా క్లిప్ లో. అందరు ఎక్కువ మంది తిరుగుతున్నారు. నేను కూడా లాస్ట్ టైం ఒకసారి కోరుకున్న కోరిక తీరాక 108 rounds తిరిగాము.